అంటే సామాన్యునికి కావాల్సింది ఇందాక మీరన్నట్టే కూడు, గుడ్డ, ఉపాధి కూడా మెయిన్ దీంట్లోకొస్తది. ఎక్కడ సార్ జాబులు ఎక్కడ? 2,00,000 జాబులన్నారు సంవత్సరానికి. ఇది చాలా మందిని గూడా లిటరల్లీ ఒక వెంటాడుతున్న ప్రశ్న ఎప్పుడు సార్? ఎప్పుడిస్తారు సార్? చాలా మంది గూడా మిమ్మల్ని గూడా అడిగే ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సరైనదే. హ్మ్. 67,763 ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా, పారదర్శకంగా, లీకులు లేకుండా, అవినీతి లేకుండా హ్మ్. ఇవాళ నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని చేసిండు రేవంత్ రెడ్డి. నియామక పత్రాలు, కొలువుల పత్రాలు, నియామక పత్రాలు చేతిలో పెట్టిండు. అది గొప్ప. హ్మ్. నోటిఫికేషన్లు ఇవ్వటం కాదు. హ్మ్. నోటిఫికేషన్లు అందరు ఇస్తారు. ఏమైతే నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు అయితాయా? ఇలా కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగుల జీవితాలు ఇక్కట్లు, కటిక చీకట్లు. హ్మ్. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ నిరుద్యోగుల జీవితాలు వెలుగు జిలుగులు. ఎందుకంటే ఇవాళ టీచర్ ఉద్యోగాలు నింపినాం. హ్మ్. ఇలా 11,500 మంది హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు చదువు చెబుతున్నారు. ఇలా గ్రూప్ 1 అధికారులు ఎట్లా అయ్యారు చూశారు కదా, మట్టిలో మాణిక్యాలు వాళ్ళు. అసలు హ్మ్. టైర్ల కొట్టు పంచరు, యజమాని కూతురు, అదేవిధంగా తల్లిదండ్రులు లేని అనాథలు, హ్మ్. ప్రతిభ ఉన్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఎవరు కాదు ఆకాశంలో ఊడిపడే వాళ్ళంతా ఆగర్భ శ్రీమంతులు కాదు. హ్మ్. అందరి జీవితాలు చూస్తే వాళ్ళంతా సామాన్య మధ్యతరగతి, చిన్నప్పటి నుంచి ప్రతిభావంతులు వాళ్ళు. మళ్ళీ హ్మ్. అట్లాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి ఎటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేత కాలేదు 14 ఏళ్ళుగా పరీక్ష పెట్టడం. హ్మ్. పరీక్ష పెట్టిండు, ఎన్నో అవాంతరాలు సృష్టించారు, కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. ఖరీదే గంటకు లక్షలాది రూపాయలు తీసుకొని వాదించే కపిల్ సిబాల్ లాంటి లాయర్లను బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. హ్మ్. అయినా సత్యమేవ జయితే. ఆ కోర్టు సుప్రీంకోర్టుకు పోయినా సత్యమే గెలిచింది. హ్మ్. కాబట్టి ఇంత మంచి పని చేసింది. ఇంకా 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. నేను నిరుద్యోగులను ఒకటే అంటున్నా, హ్మ్. మీరు ఎవరో చెప్పిన మాటలు విని కొంతమందికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు మనం మోసపోతూనే ఉంటాం. హ్మ్. కాబట్టి ఎవరైతే ఆ రోజు మీరు వాయిదాలు ఈ రోజు జాప్యం కావడానికి కూడా కారణం ఏంది? హ్మ్. ఇలా యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ చట్టబద్ధంగా అసెంబ్లీలో పెట్టింది ప్రభుత్వం. గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఎప్పుడు అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు అందులో ప్రకటించింది. హ్మ్. ప్రకటించిన తర్వాత ఆ నోటిఫికేషన్ వచ్చే టయానికి మా పరీక్షలు వాయిదా కావాలా, మా గ్రూప్ 1 వాయిదా కావాలా, గ్రూప్ 2 వాయిదా కావాలా, డిఎస్సి వాయిదా కావాలని చెప్పి ఎవడో మాటలు మీ బీఆర్ఎస్ వాడు కొంతమంది వాళ్ళకు ఉద్యోగాలు రావు, సద్యోగాలు రావు. హ్మ్. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని ఉసుగొలిపి వాడు తిప్పుకున్నారు. హ్మ్. గతంలో మీరు తిప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తిప్పుకుంటారు. మేము ఎట్లాంటి వాయిదాల కోసం తిప్పుకోలే. హ్మ్. పరీక్షల్లో ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు కాదు, పరీక్ష మేము తిప్పుకోలే, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. హ్మ్. మీరు అనుకోండి. ఎందుకొచ్చారు సార్? ఎందుకొచ్చారు అప్పుడు? నేను విషయం వినండి. అక్రమాలు జరిగినాయా? గ్రూప్ 1లో లీక్ అయిందంటే కోర్టు నమ్మింది, ఆధారాలు చూపించడం. హ్మ్. ఇవాళ గ్రూప్ 1లో అక్రమాలు జరిగిందంటే ఆధారాలు చూపరాయి. హ్మ్. కోర్టు కూడా ఏమైంది? అనుమానాలు కాదు మాకు కావాల్సింది, అపోహలు కాదు మాకు కావాల్సింది, ఆధారాలు ఇవ్వండి అన్నాను. హ్మ్. ఎవరా? అరే 562 పోస్టులు భర్తీ చేస్తే ఎవడైనా అక్రమంగా అందులో చేరినాడు ఉంటే చెప్పండి. మేము అడిగినాం, చాలా ఇంటర్వ్యూలు అడిగినాం. హ్మ్. ఒక్కరి నోరు మీద పరాయి. కనీసం వాడి పేరు, హాల్ టికెట్ చెప్పండి. ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చిండో, ఒక మంత్రికి డబ్బులు ఇచ్చినామంటారు. ఏ మంత్రికి ఇచ్చిండో, ఎవరికి ఇచ్చిండో, అభ్యర్థి ఎవరు, ఆయన హాల్ టికెట్ చెప్పండి. ఇప్పుడు నేనే పోరాటం చేస్తాను. హ్మ్. హ్మ్. దానికి ఏం లేదు, ఉత్తగా ఆరోపణలు చేయటం అనమాట. అంటే సహసిద్ధంగా నిరుద్యోగ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే 563 ఉద్యోగాలు, 62 ఒక ఉద్యోగం భర్తీ అయింది ముందే హ్మ్. ఈ స్పోర్ట్స్ కోటాలో. 562 ఉద్యోగాలు రాక వచ్చిన నోటిఫికేషన్, 14 ఏళ్ల తర్వాత భర్తీ అవుతున్న నోటిఫికేషను. హ్మ్. హ్మ్. అరే ఇందులో మనం రాకపోతే ఇంత పెద్ద నోటిఫికేషన్లో మళ్ళీ భవిష్యత్తులో మనం గ్రూప్ 1 అధికారులు అవుతామో కాము. హ్మ్. అంటే ఎంతమంది రాసినా 3.5 లక్షల మంది ఫిలిమ్స్ రాస్తే 33,000 మంది ఎంపికయ్యారు మెయిన్స్కి. హ్మ్. 33,000 మంది ఎంపికయ్యారు. మిగతా వాళ్ళందరూ నిరాశ. అరే ఏదో రకంగా ఆపాలా. జీవో 55 వద్దన్నది వాళ్ళే కొంతమంది. హ్మ్. 55 వద్దు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం ఇది, ఈ జీవో ప్రకారం పోతే మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే పరీక్ష మధ్యలో ఆగిపోద్ది అని వచ్చింది వాళ్ళే. మళ్ళీ లేదు 29 మళ్ళీ రాజకీయ శక్తులకు ప్రలోభాలకు లొంగి వాళ్ళ యొక్క ఎంగిలి మెతుకులకు ఆశపడి లేదు జీవో 29లో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉల్టాగా మళ్ళీ ఈ జీవో 55 తేవాలని చెప్పి మళ్ళీ కోర్టులో కేసులు వేసింది వాళ్ళే. హైకోర్టులో వేస్తే మళ్ళీ ఏమైంది, అక్కడ కూడా ఏమైంది, ఈ జీవో 55 ద్వారా నిజంగా ముందుకు పోలేము. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జడ్జిమెంట్ ప్రకారం జీవో దానివల్ల ఏంటంటే ప్రిలిమ్స్లో రిజర్వేషన్లు ఉంటాయి 55. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వడపోత పరీక్షలలో రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పింది. మరి ఉండొద్దు అని చెప్తే మనం అట్టబెడతాం. మరి కేసీఆర్ అట్టబెట్టండి. కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా ఈ నియామక ప్రక్రియ ఆగిపోవాలి. ఆయన నోటిఫికేషన్ ఇస్తాడు, ఇచ్చుడే కానీ అవి భర్తీ కాక నిరుద్యోగులు చచ్చుడు. అప్పుడు
అప్పుడు సేమ్ అంతే కదా. ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు నిరుద్యోగులు అంటే వాళ్ళకి ఒక చిన్న చూపుగా అయిపోయింది. నిరుద్యోగులు అంటే ప్రేమ ఉండబట్టి గతంలో వాడుకున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా ఎవ్వరు వాడుకోలేదు. మేమేం రమ్మని లేదు, వాళ్ళ డబ్బులు ఇచ్చి పిలిపించుకోలేదు. అక్రమాలు జరిగినాయి. అవును, అక్రమాలు అవును. అంటే ఉద్యోగాలు వచ్చిందని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు అన్యాయం చేస్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం అవుతుంది అంటే సక్రమంగా పరీక్ష పెట్టి మంచిగా పరీక్ష రాసినటువంటి ప్రతిభావంతుడికి ఉద్యోగం ఇస్తే నీకు అన్యాయమా? అంటే ఏదైతే నీ దగ్గర లోపం ఉంది, అది 2 లక్షల ఉన్నదే 2 లక్షల ఉద్యోగాలు, ఉన్నదే 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు 67,000 భర్తీ అయినాయి. ఇంకా మా అంటే 1,35,000 40,000 ఉద్యోగాలు ఉంటాయి. అయితే ఈ GO29 అని చెప్పి తీసుకొచ్చారు. ఆ కొన్ని రోజుల పాటు దిప్పారు. అది వాస్తవంగా GO29 సరైనటువంటిది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వ్యతిరేకం కాదు. ఆ GO29 ద్వారా పరీక్ష పెడితే 15,000 మంది బీసీలు రాశారు మెయిన్స్, ఎస్టీలు 3,000 మంది రాశారు, ఎస్సీలు 5,000 మంది, సుమారు 4,000 5,000 మంది రాశారు. ఓసీలు రాసిందంతా 5,000 మంది. ఎవరికి నష్టమైంది? నష్టమైందా? అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఏం చేయాలి? కాలికెత్తి ఏలికేసే కాలికి చివరికి మూల్యాంకనం పడుతుంది. ఇప్పుడు మూల్యాంకనంలో తప్పు అన్నోడు మూర్ఖుడు, అంతకన్నా మూర్ఖుడు ఇంకోళ్ళు. అట్లాంటి సివిల్ సర్వీస్ పరీక్షలే జరగవు. ఇక నీకు పేపర్లు దిద్దిన పంతుల మీద, వాళ్ళ మీద, లెక్చరర్స్ మీద, అసిస్టెంట్ ప్రొఫెసర్ల మీద నమ్మకం లేకపోతే ఇంక ఎవరి మీద నమ్మకం ఉంటుంది? అంటే ఎవరు దిద్దాలి ఈ పేపర్? పాకిస్తాన్ వాడు దిద్దాలి పోయి? అంటే తెలంగాణ వాడు తెలంగాణ లెక్చరర్ దిద్దితే మీకు సరిపోదా? అంటే పాకిస్తాన్ వాడు వచ్చి దిద్దాలా? ఏమన్నా అర్థం ఉందా? పోనీ అర్థం అక్కడ ఎగ్జామ్ సెంటర్లో అవకతవకలు జరిగి ఈ ఎగ్జామ్ సెంటర్ 70 మందికి ఎట్ట వచ్చినాయి? అరే 1,800 1,500 మంది రాసిన చోట 70 మందికి రావా ప్రతిభావంతులకి? అంటే ఒకే రూమ్ లో మరి ఏది ఆధారాలు? సీసీ కెమెరాలు ఉన్నాయి. కోర్టు మొత్తం ఆ రోజు హైకోర్టులో డివిజన్ బెంచ్లో వీళ్ళు చేసిన ఆరోపణలకు అన్ని కూడా TGPSC ఆధారాలు ఇచ్చింది, సీసీ ఫుటేజ్లు ఇచ్చింది, భద్రతా ప్రమాణాలు. ఎక్కడ జరిగింది అవకతవకలు? సరే, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటే ఇప్పుడు అక్కడ ఒక మాట అంటారు పెద్దలు కూడా చాలా మంది అంటారు, నిప్పులేంది 10 వేరు, వివాదాలు వేరు, పరీక్ష వేరు. అంటే ఇక్కడ ఆరోపణ సరే పొగొచ్చిందా రాలేదా అనేది సీసీ కెమెరాలు చూపిస్తాయి కదా. పైలటింగ్ జరిగిందా, ఒకళ్ళ పరీక్ష ఇంకోటి రాసిండా అనేది సీసీ కెమెరాల ఫుటేజ్ అట్నే ఉంది. కోర్టు చూపించింది. అంటే ఇప్పుడు ఎక్కడ ఎగ్జామ్ రాశాడు అందరూ మంచిగా రాశారు. ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తా ఉన్నాయి? కావాలని. అంటే ఏంటంటే రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆ సినిమా పేరు గుర్తు నరసింహ ఏదో మాకు గుర్తు రావట్లే, కానీ నాకు దక్కంది ఎన్నటికీ ఇంకోటి దక్కడానికి వీల్లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేతకాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఏదో రకంగా అడ్డుకోవాలి. పాపం అంటే వచ్చేది 503 మంది కదా, రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా. కానీ వాళ్ళ ఆవేదనను, వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది. కాలికేస్తే సుప్రీంకోర్టు దాది ఖరీదైన లాయర్ పెట్టి వాదించినా ప్రయోజనం లేకుండా అయిపోయింది. కాబట్టి నేను ఒకటే, గ్రూప్ 1 పరీక్ష అయిపోయింది, ఇంకో గ్రూప్ 1 రాబోతుంది. ఇందులో విఫలమయ్యారా సఫలమయ్యారా? సఫలమైన వాళ్ళు ఏం గొప్ప కాదు, విఫలమైన వాళ్ళు ఏం తక్కువ కాదు. నా దృష్టిలో కొద్ది తేడాలు, ప్రయత్న లోపంలో ఎక్కడో కొంచెం తేడా ఉంటుంది అంతే తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా ఇంకోటి రాబోతా ఉందని వార్తాపత్రికలు చూస్తా ఉన్నాయి. 14,000 జాబ్స్, పోలీస్ జాబ్లు రాబోతా ఉంది. ఆ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం సేకరిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1లో 562 పోస్టులు భర్తీ చేసింది. 562 పోస్టుల్లో చాలా మంది MPDO లాంటి ఉద్యోగాల్లో చేరలేదు. గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు చేరారు. ఎందుకంటే తొందరగా ప్రమోషన్లు వస్తాయి, తొందరగా పైకి ఉన్న స్థాయికి పోవచ్చు అనే ఆలోచన కొంతమంది 20 మందికి సివిల్ సర్వీస్లో ఎంపిక 20 మంది గ్రూప్ 1లో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు ప్రతిభావంతులు అన్నట్టే కదా. ఆ 20 ఉద్యోగాలు ఖాళీగా అయిపోయినాయి. అట్లా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ ఉద్యోగాలు గ్రూప్ 2లో కూడా దాదాపు 763 ఉద్యోగాలు ఉంటే అందులో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసుల్లో ఉంటాం, వేరే ఉద్యోగాల్లో ఉంటాం. దానికన్నా మంచి పోస్టు అయితేనే ఇందులో చేరారు, లేదు కాకపోతే మళ్ళీ ఆ సర్వీస్లో కొనసాగారు వాళ్ళు. అట్లా రాకపోవటం, వేరే ఉద్యోగాలు ఉండి గ్రూప్ 2లో చేరకపోవటం, ఇట్లా ఖాళీలు ఏర్పడినాయి. గ్రూప్ 4లో కూడా 8,000 మంది, కొంతమంది ఈ గ్రూప్ 4లో వచ్చిన వాళ్ళు మన గ్రూప్ 2లో ఉంటాం. చేరడానికి ఒక 60 రోజులు సమయం ఇస్తారు. ఆ ఉద్యోగాలు చేరిన వాళ్ళ సంఖ్య ఎంతని ఆ విభాగాలను అడుగుతుంది. అంటే అర్థమైంది, మీ ఖాళీలను మిగిలితే మళ్ళీ నిరుద్యోగులతో నింపాలనే కదా ఆ ఉద్యోగాలని మళ్ళీ నోటిఫికేషన్లు చేర్చి. కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల మేలు కోరే ప్రభుత్వం. నిరుద్యోగుల కీడు చేసేవాళ్ళం అయితే మేము కూడా కేసీఆర్ చేసినట్టే మోసం చేసేవాళ్ళం కదా. నోటిఫికేషన్లు ఇచ్చుడు, అవి భర్తీ కాక నిరుద్యోగులు